యూట్యూబ్ మిత్రులకు నమస్కారం. మీరు చూస్తున్నారు అగ్రి వెహికల్స్ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు ముందుకి సెకండ్ హ్యాండ్ హార్వెస్టర్ అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది. జాన్ డీర్ 63 HP 4 వీల్ డ్రైవ్ హార్వెస్టర్ తీసుకోవడం జరిగింది. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ అయితే చేయండి. మీ వద్ద సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఉంటే అవి అమ్మాలనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు. మీ వెహికల్ కూడా సేల్ చేసి పెడతాము. మీ బండిని అమ్మాలనుకుంటే మాత్రమే బండి యొక్క ఫొటోస్, బండి వివరాలు స్క్రీన్లో కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి అయితే పంపించగలరు. కాల్స్ మాత్రం చేయవద్దు. ఈ నెంబర్ వచ్చేసి యూట్యూబ్ ఛానల్ నెంబర్ గమనించగలరు. ఎటువంటి కాల్స్ మాత్రం చేయవద్దు. టాపిక్లోకి వెళ్ళినట్టయితే ఈ రోజు ముందుకైతే జాన్ డీర్ 63 HP 4 వీల్ డ్రైవ్ బండి తీసుకోవడం జరిగింది. హార్వెస్టర్ వచ్చేసి 63 హార్స్ పవర్తో వెహికల్ ఎత్తడం జరుగుతుంది. హార్వెస్టర్ అయితే మంచి కండిషన్లో ఉంది, నీట్ కండిషన్లో ఉంది. హార్వెస్టర్ని మాత్రం నీట్గా మెయింటైన్ చేసామని ఓనర్ అయితే చెప్పడం జరుగుతుంది. హార్వెస్టర్ అయితే కండిషన్ పరంగా మంచి కండిషన్లో, వర్కింగ్ కండిషన్లో అయితే ఉంది. ఈ హార్వెస్టర్ యొక్క మోడల్ వచ్చేసి, బండి యొక్క ఇంజన్ మోడల్ వచ్చేసి 2024 మోడల్ ఇంజను. బాక్స్ యొక్క మోడల్ వచ్చేసి 2019 డష్మెష్ బాక్స్. బండి అయితే మంచి కండిషన్లో ఉంది. మీకు ఎలాంటి వెహికల్ కావాలనుకున్నా కామెంట్ చేయండి. కామెంట్ చేసే ముందు సబ్స్క్రైబ్ అండ్ లైక్ అయితే కొట్టండి. మీరు కామెంట్ చేసిన వెహికల్ అయితే కంపల్సరీగా మన ఛానల్లో తీసుకోవడం జరుగుతుంది. మీకు ఎలాంటి వెహికల్ కలుగుకుండా కామెంట్ చేయండి. వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. అలాగైతేనే మీకు ఈ హార్వెస్టర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడం జరుగుతుంది. ఇలాంటి సెకండ్ హ్యాండ్ వెహికల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోని లైక్ అయితే చేయండి. డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఉంది. వాట్సాప్ గ్రూప్ కూడా వెళ్ళి జాయిన్ అయిపోండి. అక్కడ కూడా అన్ని రకాల సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అందుబాటులో ఉంటాయి. మీకు ఎలాంటి వెహికల్ కావాలనుకుంటే కామెంట్ చేయండి. ఎలాంటి మోడల్లో కావాలనుకున్నా కామెంట్ చేయండి. ఈ హార్వెస్టర్కి అయితే ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు, పేపర్ క్లియర్గా ఉన్నాయని ఓనర్ చెప్పడం జరుగుతుంది. ఇంజిన్ యొక్క మోడల్ వచ్చేసి 2024 ఎండింగ్లో తీసుకోవడం జరిగింది. బాక్స్ విషయానికి వస్తే బాక్స్ వచ్చేసి 2019 మోడల్ డష్మెష్ బాక్స్. ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు, పేపర్లు క్లియర్గా ఉన్నాయి. బండి వచ్చేసరికి తెలంగాణ రిజిస్ట్రేషన్ వెహికల్. ఈ టైర్ల విషయానికి వస్తే ఫ్రంట్ టైర్లు మరి బ్యాక్ టైర్లు వచ్చేసి 70% లైఫ్ అవుతుంది. టైర్ లైఫ్ వచ్చేసరికి 70 నుంచి 80% టైర్లు అయితే ఉన్నాయని ఓనర్ చెప్పడం జరుగుతుంది. హార్వెస్టర్ యొక్క బాక్స్ వచ్చేసి డష్మెష్ బాక్స్గా ఉంది. బాక్స్ కూడా మంచి కండిషన్, నీట్ కండిషన్లో ఉంది. బండికి అయితే ఎటువంటి రిపేర్ అయితే లేదు, డైరెక్ట్గా వర్క్ వెళ్ళొచ్చు. ఆల్రెడీ బండి ఫీల్లో కూడా నడుస్తుందని ఓనర్ చెప్పడం జరుగుతుంది. బండికి అయితే ఎటువంటి రిపేర్ అయితే లేదు, షోరూమ్ కండిషన్లో వెహికల్ అయితే ఉంది. ఈ హార్వెస్టర్ యొక్క రీడింగ్ వచ్చేసరికి 700 గంటలు మాత్రమే తిరిగింది. ఓన్లీ 700 అవర్స్ మాత్రమే వెహికల్ అయితే తిరిగింది. వెహికల్ అయితే నీట్ కండిషన్లో ఉంది, మంచి గుడ్ కండిషన్లో వెహికల్. ఎటువంటి డ్యామేజ్, ఎటువంటి రిపేర్ అయితే లేదు. బండి కూడా రిపేర్లు మొత్తం చేయించారు. ఒక్క రూపాయి కూడా పెట్టాల్సిన అవసరం అయితే లేదు. ఈ హార్వెస్టర్ ఉన్న లొకేషన్ వచ్చేసరికి తెలంగాణలోని నల్గొండ జిల్లాలో బండి అమ్మకానికి ఉంది. తెలంగాణలోని నల్గొండ డిస్టిక్లో వెహికల్ అమ్మకానికి ఉంది. హార్వెస్టర్ యొక్క ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్లో మరియు డిస్క్రిప్షన్లో ఉంటుంది. బండి ఓనర్ నెంబర్ టైటిల్లో డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఈ హార్వెస్టర్కి ఓనర్ చెప్తున్నట్టు వచ్చేసరికి 22 లక్షలు మాత్రమే చెప్తున్నారు. 2024 ఎండింగ్ మోడల్ బండి 22 లక్షలు మాత్రమే చెప్తున్నారు. 22 lakhs మాత్రమే చెప్తున్నారు. ఈ రేట్ కూడా ఫిక్స్ ఏం కాదు. బండి ఉన్న లొకేషన్కి వెళ్ళి బండిని చూసి మాట్లాడుకుంటే కొంచెం తగ్గించే అవకాశం కూడా ఉంటుంది. టైంపాస్ కాల్స్ మాత్రం చేయవద్దు. హార్వెస్టర్ యొక్క ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్లో మరియు డిస్క్రిప్షన్లో ఉంటుంది. బండి అమ్ముడుకున్నట్లయితే ఓనర్ నెంబర్ తీసివేయడం జరుగుతుంది. ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు. ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు.